వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మెత్తని నువ్వుల అరిసెలు కమ్మని రుచితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. పిండి కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకు ఈజీగా చేసేయచ్చు. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే మనకి అరిసెలు అనేది బాగా వస్తాయి కాబట్టి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. లేకపోతే సోనా మసూర్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3/4 kg రైస్ని అయితే తీసుకుంటున్నాను. రైస్ని ఒక గిన్నెలో వేసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా కడుక్కొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం 24 గంటలైనా బియ్యం అనేది బాగా నానాలి. చూడండి, నేను ముందు రోజు నైట్ నానబెట్టిను, మరుసటి రోజు సాయంత్రం అనేది తీసాను. బియ్యం అనేది బాగా నాని మన అరిసెలకు అనేది బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని ఒక చిల్లులున్న గిన్నె తీసుకొని అందులో బియ్యం అనేది వాడనివ్వాలి. నీళ్ళన్నీ కూడా బాగా వాడిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక 5 to 10 minutes వరకు నీళ్ళన్నీ పోయేదాకా ఆరబెట్టుకోవాలి. మరీ తడి అయితే ఆరనివ్వకూడదు. మనకి బియ్యం అనేది తడిగానే ఉండాలి. అలాగని మరీ తడిగా ఉండకూడదు. ఆరబెట్టుకున్న తర్వాత మనం పెద్ద మిక్సీ గిన్నె ఉంటే అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2-3 టైమ్స్ మిక్స్ చేసుకొని పిండి చేసుకొని మనం పిండి జల్లెడ ఉంటే మెత్తని పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. మనకి మురుగ్గా ఉండకూడదు. పిండి అనేది మెత్తగా ఉండాలి, తడిగా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు పిండి జల్లించుకున్న తర్వాత పిండిని అనేది ఇలాగ ప్రెస్ చేస్తూ దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పిండి అనేది ఆరకూడదు. ఆరితే అరిసెలు అనేవి బాగా రావు కాబట్టి మనం మిక్స్ చేసుకున్న జల్లించుకున్న ప్రతిసారి కూడా పిండిని ఇలా ఒత్తుకొని దగ్గరగా పెట్టుకోవాలి. మనకి ఈ అరిసెలు వేసుకోవడానికి మామూలు బెల్లం అయితే వాడకూడదు. అరిసెల బెల్లం అనేది సపరేట్గా ఉంటుంది. ఆ బెల్లం తెచ్చుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 kg బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లం తీసుకొని బాగా చిన్న ముక్కల కింద చితక్కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ అనేది పక్కకి వేరే చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకి అడుగున పుల్ల మొక్కలు చెత్త ఏదైనా ఉంటే మనం ఈ జల్లెల్లో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం అదే గిన్నెలో సపరేట్ చేసుకొని వేసేసుకోవచ్చు. తర్వాత మనం యాలక్కాయల పొడి అనేది చేసుకోవాలి. కొద్దిగా పంచదార వేసుకొని 10-15 వరకు యాలక్కాయలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మధ్య మధ్యలో బెల్లాన్ని కలుపుతూ మనకి పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో తెలియడానికి మనం ఒక ప్లేట్లోని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని గరిటతో తీసుకొని కొంచెం బెల్లం ఇలా టెస్ట్ చేసుకుంటే మనకు బెల్లం పాకం అనేది ఉండవ్వాలి. ఉండవుతే మనకు పాకం వచ్చినట్టే. ఇలా ప్లేట్లో చూసుకొని ఇలా ఉండైతే మనకి సరిపోతుంది. అది మన ప్లేట్లో ఇలా కొట్టినప్పుడు టంగమని సౌండ్ వస్తే మనకు పాకం వచ్చినట్లే. అప్పుడు మనం కొద్దిగా యాలక్కాయల పొడి 2 స్పూన్లు అనేది వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని కొద్దిగా నువ్వులు అనేది వేసుకోవచ్చు. మనకి అరిసెల్లోని నువ్వులు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ కొద్దిగా నువ్వులు అనేది వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. ఉండలు లేకుండా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి ఉండ అయ్యేంత వరకు మనకి తెలుస్తుంది కదా, ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం 1/2 kg బెల్లం తీసుకున్నాం కదా, 1/2 kg బెల్లానికి 1/2 kg బియ్యంకి కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది మనకి ఎప్పుడూ ఉండాలి.
పిండి అనేది మనకి తక్కువ అయితే ఉండ అనేది సరిగ్గా రాదు కాబట్టి పిండి పలచన అయిపోద్ది కాబట్టి మనకు ఎప్పుడు పిండి కొంచెం మిగిలేలాగే మనం వేసుకోవాలి. అందుకనే నేను 3/4 కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. కొద్దిగా పిండి అయితే మిగిలింది. మనకి చూసారా ఇది ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి కరిగించుకొని ఈ పిండిలో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఉండ అనేది ఇలా సాఫ్ట్గా ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి అరిసె అనేది పగిలిపోకుండా బాగా వస్తుంది. మనం కొద్ది కొద్దిగా తీసుకొని పిండిని ఉండలు చేసుకొని పైన పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి పాలిథిన్ కవర్ కానీ పాల్ కవర్ కానీ లేదంటే ఆయిల్ కవర్ కానీ ఉంటే దాని మీద కొద్దిగా ఆయిల్ రాసి మనం ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒక మీడియం సైజ్ అయితే చేసుకోవాలి. మరీ పెద్దవైతే చేయకూడదు, మరీ పలసనైతే అరిసెలు అనేవి బాగా రావు, కన్నాలు పడిపోతాయి కాబట్టి మరీ అంత పలసనైతే చేయకూడదు. చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే వేగనివ్వకూడదు. మనం అటు ఇటు తిప్పుకుంటూ చాలా సాఫ్ట్గా తీసుకోవాలి, లేదంటే అరిసెలు అనేవి విరిగిపోతాయి. తీసుకొని ఇలా ఇంకో గరిటె తీసుకొని ప్రెస్ చేస్తూ ఒక కంచం కానీ ప్లేట్ కానీ ఇలా పెట్టుకొని మీకు చెక్క ఒత్తుకునే చెక్కలు ఉంటే సరే, లేకపోతే మనం ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక లోటా కానీ చెంబుతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. చేసుకొని ఓ పక్కన ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులతో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అదే ఉండని నువ్వులు తీసుకొని నువ్వుల్లో ఇలా మొత్తం డీప్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని తిప్పుకొని అటు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువైతే వేగనివ్వకూడదు. ఎక్కువ అరిసెలు అనేవి వేగినాయి అంటే గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ప్లేట్ మీద ఇలా పెట్టుకొని లోటాతో ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి అరిసెలు ఒత్తుకునే చెక్కలు ఉంటే వాటితో అయినా సరే ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టిప్ ఏంటంటే నెయ్యి వేసుకోవడం వల్ల, నువ్వులు వేసుకోవడం వల్ల అరిసెలు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. పండగ అంటేనే అరిసెలు, అరిసెలు అంటేనే పండగ కదండి. ప్రతి ఇంట్లో అరిసెలు కంపల్సరీగా ఉంటాయి కదా. మీకు ఇంకో టిప్ అయితే చెప్తాను. పిండి పలసనైతే కొద్దిగా పొడిపిండి వరిపిండిని అయితే కలుపుకోవచ్చు, లేదా ఒక పావు గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. కొత్తగా రాని వాళ్ళు కూడా చాలా ఈ టిప్స్ అయితే చేసేయచ్చు. మా అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈసారి పండగకి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన అరిసెలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలని మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.